రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి చందానగర్ హైదరాబాద్ ఆదివారం నాడు 7వ తారీఖు 7వ నెల 2024 సాయంకాలం తొలి బోనం ఉరిటి వెంకట్రావు గారు వారి కుటుంబ సభ్యులతో కాలనీ నివాసులతో కట్టమైసమ్మ తల్లికి తొలి బోనం వారి ఇంటి నుండి తొలి బోనం తీసుకెళ్లడం జరుగుతుంది. అలాగే పోతురాజు వేషాలతో బ్యాండ్ మేళాలతో డప్పుల సౌండ్తో సన్నాయి మేళాలతో ఎంతో ఘనంగా తొలి బోనం ఉరిటి వెంకట్రావు గారి ఇంటిగారి నుండి బయలుదేరి కట్టమైసమ్మకి ఘనంగా బోనం అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖులు, రాజకీయ నాయకులు, అలాగే వేలాది భక్తులతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఉరిటి వెంకట్రావు గారు వీళ్ళందరి సమక్షంలో అమ్మవారికి తొలి బోనం అందచేయడం జరిగింది. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి చందానగర్ హైదరాబాద్ ఆదివారం నాడు 7వ తారీఖు 7వ నెల 2024 సాయంకాలం తొలి బోనం ఉరిటి వెంకట్రావు గారు వారి కుటుంబ సభ్యులతో కాలనీ నివాసులతో కట్టమైసమ్మ తల్లికి తొలి బోనం వారి ఇంటి నుండి తొలి బోనం తీసుకెళ్లడం జరుగుతుంది. అలాగే పోతురాజు వేషాలతో బ్యాండ్ మేళాలతో డప్పుల సౌండ్తో సన్నాయి మేళాలతో ఎంతో ఘనంగా తొలి బోనం ఉరిటి వెంకట్రావు గారి ఇంటిగారి నుండి బయలుదేరి కట్టమైసమ్మకి ఘనంగా బోనం అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖులు, రాజకీయ నాయకులు, అలాగే వేలాది భక్తులతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఉరిటి వెంకట్రావు గారు వీళ్ళందరి సమక్షంలో అమ్మవారికి తొలి బోనం అందచేయడం జరిగింది. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి చందానగర్ హైదరాబాద్ ఆదివారం నాడు 7వ తారీఖు 7వ నెల 2024 సాయంకాలం తొలి బోనం ఉరిటి వెంకట్రావు గారు వారి కుటుంబ సభ్యులతో కాలనీ నివాసులతో కట్టమైసమ్మ తల్లికి తొలి బోనం వారి ఇంటి నుండి తొలి బోనం తీసుకెళ్లడం జరుగుతుంది. అలాగే పోతురాజు వేషాలతో బ్యాండ్ మేళాలతో డప్పుల సౌండ్తో సన్నాయి మేళాలతో ఎంతో ఘనంగా తొలి బోనం ఉరిటి వెంకట్రావు గారి ఇంటిగారి నుండి బయలుదేరి కట్టమైసమ్మకి ఘనంగా బోనం అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖులు, రాజకీయ నాయకులు, అలాగే వేలాది భక్తులతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఉరిటి వెంకట్రావు గారు వీళ్ళందరి సమక్షంలో అమ్మవారికి తొలి బోనం అందచేయడం జరిగింది.